అంటే ఏమైపోయిందంటే మాకప్పుడు రోజుకి 3 ఎపిసోడ్లు తీసేవాళ్ళు మేడం. అంటే మార్నింగ్ ఒక 10:00 స్టార్ట్ అయితే ఒక 6 టీమ్ లీడర్స్ చేసేసరికి అదొక 4 రిజల్ట్స్ అంతా అయినాక 5 బ్రేకు. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ ఒక స్కిట్. అది రాత్రి 11, 12కి మళ్ళీ ఒక బ్రేక్. మళ్ళీ 1 గంటకో 2కో అది మళ్ళీ 4 అయిపోయేది. 4, 5 అట్లా 3 ఎపిసోడ్లు తీసేవాళ్ళు. 3 ఎపిసోడ్లు తీసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోవాలి. పడుకున్న తర్వాత ఆ డే పోయింది. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి రాసుకోవాలి. ఓ మీరే రాసుకునేవారు అంటే మేము ఇప్పుడు నా స్కిట్లకి ఇప్పుడు ప్రసన్న బెజవాడ అనే అతను ఉండేవాడు. నా దాంట్లో రాటో రాంప్రసాద్ ఉండేది. ఏదున్నా కూడా టీమ్ లీడర్ ఐడియాలజీ నుంచే మీరు ఏది చెప్పినా కూడా ఇది బాగాలేదు బాగుందని చెప్పడానికి టీమ్ లీడరే మెయిన్ ఉంటుంది. వాళ్ళు కాన్సెప్ట్ చెప్పినాక అది నచ్చలేదు, ఇలాంటి కాన్సెప్ట్ వేరే వాళ్ళు చేస్తున్నారు అని అనేవాళ్ళు. అప్పుడు అది రాసుకోవడానికి ఒక 2-3 రోజులు పట్టేది. ఈ 2-3 రోజుల తర్వాత రిహార్సల్స్ తర్వాత షూటింగ్, మళ్ళీ షూటింగ్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు టోటల్గా మనకి ఏంటంటే వేరే సినిమాకి డేట్లు ఇవ్వడానికి, ఇప్పుడు సినిమా డేట్లు ఎలా ఉంటుంది కాంబినేషన్, అవును సేమ్ ఇక్కడ కూడా కాంబినేషన్. నాగబాబు గారు, రోజా గారు, ఇటు అనసూయ గారు, లేకపోతే రష్మి గారు, మిగతా 6 టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు, ఫ్లోరు ఇన్ని ఉండే. ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ చేయలేం. అక్కడేమో మన లైఫ్ టర్న్ అయిపోయి మన బిగ్ స్క్రీన్ కదా చూద్దాం అనుకున్నాం అనేది ఒక చిన్న ఇది ఉండేది అప్పట్లో. ప్రాబ్లం ఏమైపోయిందంటే అమ్మో మనం చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాము అని అప్పుడప్పుడు చేసి ఆల్మోస్ట్ ఒక 70 స్కిట్లేదో చేశాను. 70 స్కిట్లు. ఆ తర్వాత ఈ సినిమా బిజీ ఎడావలి పడిపోయాం. వాంటెడ్గా జబర్దస్త్ వదిలేసి వచ్చేద్దాం కాదు. ఒకరోజు ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు మేడం. మీరు వేణుని కూడా ఇంటర్వ్యూ చేశారు, నేను చూశాను. ఇప్పుడు మీరు వేణుని అడిగి వేణు చెప్తాడేమో అని కొంచెం చూశాను. నేను యాక్చువల్లీ పనిలేని పులిరాజు అని ఒక సినిమా జరుగుతుంది మేడం. నేను హీరోగా చేస్తున్నాను. అది యూసుఫ్ గూడ్లో గణపతి ఎదురుగా ఫోటోషూట్ ఏదో జరుగుతుంటే వేణు అండ్ ఏడుకొండల మేనేజర్ వచ్చారు. వచ్చి ఆలీ గారు ఆలీ టాగీస్ అని ఒకటి చేస్తున్నారు, సడన్గా ఆయనకి ఏదో డేట్లు ఇబ్బంది వల్ల చేయట్లేదు, ఇప్పుడు దాన్ని మా టాగీస్గా మార్చారు. దాంట్లో వేణు నువ్వు ఇద్దరు యాంకర్ బాగుంటుంది అనగానే నేను వేణు వచ్చాడు. ఏంటంటే లేదు చేద్దాం, ఎంతకాలమైన మనం కంటెస్టెంట్గా ఉంటాము, చేద్దామంటే అయితే ఒక పని చేద్దాం, ఒకసారి దీప్తి గారికో కీర్తి గారికో మల్లెమాలకి చెప్దామంటే అప్పుడు వేణు అన్నాడు లేదు ఆ షో వేరు ఈ షో వేరు, అది గురువారం ఎప్పుడు వస్తుంది, ఇది ఆదివారం మధ్యాహ్నం వస్తుంది, ఇక్కడ మనం ఏంటి కమెడియన్స్, అది ప్రాబ్లం ఏమి ఉండదు కదా అన్నారు. సరే అయినా కూడా ఒకసారి చెప్తే బెటర్ ఏమో అన్నాను. వేణు సరే నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. నేను ఏం చేశానంటే ఇక్కడ నెక్స్ట్ డేనే షూట్ చేస్తాం. షూట్ చేసేసి నేను వెళ్ళి ఇట్లా మేడంతో మాట్లాడాను, శ్యామ్ ప్రసాద్ గారి వాళ్ళ పాపతో. మేడం ఇట్లా సడన్గా చేసామండి, ఇది చెప్దాం అనుకుంటున్నాను, సేమ్ అండి మీ డేట్లకి వాటికి ప్రాబ్లం రాదంటే ఆవిడ ఒక మంచి మాట అన్నారు. చూడదన్నా ఎప్పుడు ఎక్స్క్లూజివ్నెస్ ఒకటి ఉంటుంది, మీరు ఇక్కడ కనిపించి అక్కడ కనిపిస్తే అది పెద్ద ఎక్స్క్లూజివ్ అవ్వదు కదా, ఓ పని చేయండి, మీరు అది చేసేసి కంప్లీట్ చేయండి, మీకు మల్లెమాలలో ఎప్పుడైనా సరే మీకు ఇది ఉంటుంది, మీరు అది చేసేసేసి ఇక్కడికి రండి అన్నారు. అదేమైంది 13 ఎపిసోడ్లు అంటే జబర్దస్త్ డైరెక్షన్ చేస్తున్న సంజయ్ గారు కూడా ఆ టైంలో ఇటు వచ్చేసారు. ఓహో సరే ఆయన మేము 13 అనుకున్నాం, అది మెల్లిగా 24 ఎపిసోడ్లు అలా అయిపోయి అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ వద్దామనుకున్నప్పుడు మాకు సినిమాలు కొంచెం బిజీగా ఉండి దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక అప్పుడు వాళ్ళు పడిన స్ట్రగుల్ అర్థమైంది. మేము సడన్గా 2 టీమ్ లీడర్లు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరు టీం లీడ్ చేయాలి? అవును, వాళ్ళకేమో నెక్స్ట్ 1 వీక్లో షూటింగ్ అనగా మేము వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళు సుధీర్ని తయారు చేసి అటు వేణు వాళ్ళ కంటెస్టెంట్ సుధీర్ గెటప్ సీన్ చేసి నా దాంట్లోంచి రామ్ ప్రసాద్ని తీసుకొని వెళ్ళి అటు పెట్టి నా దాంట్లో చేస్తున్న రాకేష్కి ఒక టీం ఇచ్చి రాకింగ్ రాకేష్కి ఆర్పి అండ్ రాకింగ్ రాకేష్కి టీం చేసి వాళ్ళు షఫిల్ చేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనే విషయం మేము మర్చిపోయాం. దట్స్ వై వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న ఉంటుంది కదా. తర్వాత మేము కూడా ఎక్కువ వెళ్ళి ఇది చేయలేదు. దాని తర్వాత నితిన్ భారత్లు వచ్చి సంజీవ్ వెళ్ళిపోయినాక డైరెక్టర్ మారిపోయాడు. ఇదంతా ఒక తెలియకుండా ఒక చిన్న కొలాప్స్ అలా జరిగింది. బట్ నో రిగ్రెట్స్ కదా. రిగ్రెట్స్ అంటే మనమైతే చెప్పేసాం, కాలం నిర్ణయించింది. బహుశా మార్పు అన్నది తథ్యం కదండి. ఇప్పుడు ఎంతకాలం మీరు చేసినా ఇంకో 70 చేస్తారు, అప్పటికైనా ఆగాల్సిందేగా. అవును మేడం, ఎన్నెన్ని తీసుకొని వస్తాం. ఆఖరికి మేము ఏం చేసాం, జుట్టు దగ్గర నుంచి కాలు వేలు వరకు ఏమేమి చేయగలమో అన్ని చేసేస్తాం. అదే
ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంకా ఎవరో చేసినట్టే ఉంటుంది తప్ప కొత్తది రాదు మేడం. మేము ఆఖరికి థింగ్స్ మీద దగ్గర నుంచి, విషయాల దగ్గర నుంచి, కాంటెంపరీ మ్యాటర్ దగ్గర నుంచి అన్ని విషయాలు చేసేస్తాం. మాకు కూడా ఏంటంటే మనం బోరు కొట్టక ముందే వచ్చేయాలి. మనం బోరు కొట్టినాక వాళ్ళు పంపించకూడదు. అది కరెక్ట్, 100% కరెక్ట్. అంతే. ఇంకా ఆ తృప్తి ఉండాలంటే అలా వచ్చేయాలని అనుకున్నాం. అలా జరిగిపోయింది మేడం. అది ఇప్పుడు మీ సక్సెస్ని అమ్మ నాన్న చూసారా? నాన్నగారు నాకు 8-9 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారండి లారీ యాక్సిడెంట్లో. మదరు నాతో వచ్చేసినాక ఆవిడ చూసిన ఒకే ఒక్క సినిమా ఏంటంటే జై, నా ఫస్ట్ మూవీ. ఆ సినిమాలో తేజ గారు, అక్కడే వేణు నేను కూడా పరిచయం. తేజ గారు ఒక సీను, ఒక చిన్న పాటలో ఇది ఉంటుంది. మా అమ్మ గిలాక్సీ థియేటర్ అని కింద మీకు షేక్పేట్లో ఉంటుంది. అందులో నన్ను కత్తితో పొడుస్తారు. అది యాక్చువల్లీ బొమ్మకి పొడుస్తారు కదా, మా అమ్మకి తెలీదు. అప్పుడే ఫస్ట్ టైం మా అమ్మ డిటిఎస్ చూడడం. కొరంగానే నానా అంది. అమ్మ అది బొమ్మమ్మ, నేను ఇక్కడ బతికే ఉన్నాను కదా అన్నాను. ఆ సినిమా ఒకటే చూశారు. ఆ తర్వాత మా అంతా చనిపోయాను. అమ్మ కానీ చాలా నిలదొక్కుని మీరే, మీకు అమ్మ నాన్న ఇప్పుడు పిల్లలైతే. అంతే మేడం. పెళ్ళెలా అయింది ధనరాజ్ మీది? ఒక్కొక్క దానికి ఒక పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ఇది ఒక సాడ్ అండ్ బ్యూటీ రెండూ ఉన్నాయి దీంట్లో. నేను డ్యాన్స్ క్లాసులు చెప్పేవాడిని మేడం. నేను డాన్స్ వచ్చా మీకు? అనుకునేవాడిని, అంటే పక్కన వాళ్ళకి రాకపోతే నాకు వచ్చాను అంతే. అయితే మీకు డెఫినెట్గా వచ్చాం మన ఇద్దరి మధ్యలో. మన ఇద్దరు మాస్. యాక్చువల్లీ మా ఇన్స్టిట్యూట్లో నేను యాక్టింగ్ అదంతా నేర్చుకున్నప్పుడు మేడం, మా మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయన డాన్సర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయనతో కొన్ని నేర్చుకున్న తర్వాత నేను క్లాసెస్ చెప్పడానికి ఒక ఇన్స్టిట్యూట్, మీకు చెప్పాలంటే కంట్రీ క్లబ్లో బూగి అని ఒక డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే నాకు అందులో 3rd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఒక ఆవిడ నన్ను పిలిచి, బాబు మా పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తావా అంటే, నేర్పిస్తాను. ఎంత అంటే 1000 రూపాయలు. 1000 రూపాయల అంటే వాళ్ళు బేగంపేటలో ఉంటారు. సరే అక్కడికి వెళ్ళడం, బస్ పాస్ తీసుకోవడం. బస్ పాస్ తీసుకుంటే అప్పుడు ఎంత మేడం, అయితే 150 రూపాయలతో అయిపోయేది. ఇలా క్లాస్ చెప్తున్నాను. నేను చెప్పిన క్లాస్ ఎవరికంటే హీరో నిఖిల్ వాళ్ళ మదరే పిలిచారు. హీరో నిఖిల్ వాళ్ళ సిస్టర్కి ఆ పిల్లోడు ఉండేవాడు. ఆ పిల్లోడు వచ్చేసి కౌరవుడు అని నాగబాబు గారి సినిమాలో కొడుగ్గా చేశాడు. అప్పుడు నిఖిల్ కూడా వచ్చేవాడు. వచ్చిన తర్వాత అది వేరే టాపిక్ యాక్చువల్లీ. అది 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 బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇది కంప్లీట్ చేసి అది చెప్తాను, లవ్ స్టోరీ ఇది. అతను వచ్చాడు, మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న డైలాగులు అన్నీ చెప్పాను, అంతా అయిపోయింది. తను బాగా ఇచ్చేసాం. ఆ తర్వాత ఎందుకో ఆ క్లాసు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు డ్యాన్స్ ఎందుకని వాళ్ళు వదిలేసారు, అంతా అయిపోయింది మేడం. నేను యువత అని ఒక సినిమా చేస్తానికి నన్ను పరశురామ్ గారు పిలిచారు. ఎందుకంటే పరశురామ్ గారు పరుగు సినిమాకు అసోసియేట్. నేను పరుగు చేశాను. దాంతో ఆయన ఒక క్యారెక్టర్ రాశారు. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ క్యారెక్టర్. నేను అలా వెళ్ళిపోతుంటే భయ్యా అని ఒక సౌండ్ వచ్చింది. భయ్యా అని సౌండ్ వస్తే తిరిగి చూస్తే నిఖిల్. అప్పుడు జగడం చూసి పరుగు అవన్నీ చూసి పిలిచారు. నన్ను గుర్తుపట్టారా భయ్యా అన్నాడు. లేదు భయ్యా, నా పేరు నిఖిల్ భయ్యా, మీరు నాకు డ్యాన్స్ అన్నీ నేర్పించారు. నిఖిల్ నువ్వా అంటే, అప్పటికే హ్యాపీ డేస్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాడు కదా తను. నిఖిల్ నాకు గుర్తుపట్టలేదు, అప్పుడు ఇంత పెరిగిపోయావు ఇదంటాను. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను హ్యాపీ డేస్ సెలెక్ట్ అవ్వడానికి మీరు చెప్పిన డైలాగే. అది వెళ్ళి శేఖర్ కమ్ముల్ గారి దగ్గరికి వెళ్ళి ఆడిషన్లో చెప్పాను. చెప్తే సూపర్ బాగుందని చెప్పి సెలెక్ట్ చేశారు భయ్య. ఆ రోజు మీరు డైలాగ్ నేర్పించరు అని ఇప్పుడు తను కలిసినప్పుడల్లా అది చెప్పేవాడు. ఇంత గుర్తుపెట్టుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాం. అదే అలా జరిగింది మేడం. ఆ తర్వాత నేను దివాకర్ బాబు గారు ఇల్లు ఉండేది ఫిలిం నగర్లో, మీకు ఐడియా ఉంది. దాని ఎదురుగా మిషన్ కొడుతుంటారు, కింద కారు పార్కింగ్ అని పెట్టారు. నేను ఆ పార్కింగ్లో కార్లు ఏం లేకపోతే ఉండేది, ఇది నేను ఇన్స్టిట్యూట్గా వాడుకుంటానని చెప్పి దాన్ని నేను ఒక ఇన్స్టిట్యూట్ చేసి, నేను స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని బోర్డు పెట్టి అక్కడున్న పిల్లలందరికీ 200-300 రూపాయలు అని ఒక క్లాస్ పెడితే చాలామంది ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ అడిగేవాళ్ళు. మనకి ఈ డ్యాన్సే రాదు, ఏదో వాళ్ళకి రాదని నేర్పిస్తుంది. అంటే క్లాసికల్ ఎలా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అది మాగంటి కాలనీ ఉండేది పైన. అక్కడ ఎవరో ఒక అమ్మాయి కొంచెం క్లాసికల్ వచ్చు అంటే ఆ అమ్మాయిని పిలిచాం. పిలవంగానే అమ్మాయిని చూడంగానే అమ్మాయిని చూసి ఐ లవ్ యూ అని చెప్పారు ఫస్ట్ టైం చూడంగానే. మిమ్మల్ని చూడగానే మీరు చెప్పారు అంటే ఇడియట్ ఏం మాట్లాడతానని వెళ్ళిపోయింది. కామనే కదా, మన అందరికి చెప్తాం కదా అని అయిపోయింది. ఆ టైంలో నేను దర్గాలో ఉండేవాడిని. ఫిలిం నగర్ నుంచి నేను దర్గాకి వెళ్ళాను. డోరు అలా తీసి చూస్తే మా అమ్మగారు అలా పడుకున్నారు. ఏమే తిన్నావా అని అడిగాను. ఏం మాటలేవు. చూస్తే అర్థమైపోయింది మా అమ్మగారు చనిపోయారు. సిస్ క్యాన్సర్ పేషెంట్.
అప్పుడే థర్డ్ స్టేజ్ కీమోలు అన్నీ చేయించాం, కానీ మన వల్ల స్థాయికి మించి ఆవిడ చెప్పలేదు మనకి. చెప్తే వీడు ఏం చేయగలడు ఇప్పుడు, మనసులో అది పెట్టుకుని కెరీర్లో ఇచ్చేసుకుంటాడు అని చాలా స్ట్రగుల్గా ఉండేది. ఎందుకంటే ఈ డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చే డబ్బులు, లేకపోతే వేరే మనకు ఉపాధి లేదు. అప్పుడు చాలామందికి ఫోన్ చేసాము, అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి. అప్పుడు సర్లే అని ఈ అమ్మాయికి కూడా చేసాం. అందరు చేసే ప్రాసెస్లో ఆ రాత్రి 11-12:30కి ఈ అమ్మాయికి కూడా చేస్తే, నీ పక్కన ఎవరు ఉన్నారంటే నా పక్కన వాసు అనే ఫ్రెండ్ ఉన్నాడంటే వాసుని పంపించాను. వాసు వెళ్ళాడు, వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత దాని దగ్గర డబ్బులు లేవంటారా అని, డబ్బులు లేనప్పుడు ఎందుకు పిలిచింది, ఇక తోడు ఉండాలి కదా నాకు అంటే, లేదా అని ఇదిగోరా అమ్మాయి పట్టీలు, అమ్మాయిది ఏదో ఉంగరం, అమ్మాయి కమ్మలు అవన్నీ ఇచ్చిందిరా. వాకయ్యి నేను పెద్ద అంటే ముందు డబ్బులు వచ్చినాయి అనే దాని మీద ఉండి మార్వాడి షాపు ఒక ఆయన ఉంటే అర్ధరాత్రి లేపి తాకట్టు పెట్టి ఆ డబ్బులతో మా అమ్మగారి ఇదంతా చేసాం. అమ్మాయి వచ్చింది. వస్తే నాకు భయం పుట్టుకుంది. ఏం భయం పుట్టుకుందంటే, ఇప్పుడు నాకేంటంటే అన్నం ఎలా వండుకోవాలో తెలీదు, బట్టలు ఎలా ఉతకాలి, ఇల్లు ఎలా అంట్లు ఎలా తోమాలి, ఇట్లా ఏ థింగు నాకు తెలియదు. ఇలా ఉండిపోయాను. అలా ఉండిపోతే పక్కింటి వాళ్ళు పిలిచి భోజనం పెట్టడం ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి. కానీ ఇంకా మళ్ళీ రాదా, ఎప్పుడో చిన్నప్పుడు నాన్న కోల్పోయాము, ఇప్పుడు కరెక్ట్గా అమ్మను కోల్పోయాము. ఏంటి నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఇది నేను చెప్తుంది 2007. ఇలా ఉంది ఏంటని ఆలోచిస్తుంటే అమ్మాయి పబ్బు ఇయ్యమని చెప్పి అమ్మాయి ఒక రెసిపీ తీసుకొని వచ్చింది, కిచిడి టైప్ సంథింగ్. తిను అంటే నాకేం తినబుద్ధి కావట్లేదు, ఏం లేదంటే అమ్మాయి నువ్వు ఫస్ట్ తిను, నీకు నేను ఉన్నాను, నువ్వు తిను అంటే. ఉండడం అంటే ఏంటి, నేను లైఫ్ లాంగ్ ఉంటాను, ముందు తినంది. అన్న తర్వాత అమ్మాయి నాతోనే ఒక 2 రోజులు ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. అంటే అప్పుడు ఎవరు లేరు, నేను అమ్మాయి పెద్దమ్మ గుడికి వెళ్ళి, వాళ్ళ పేరెంట్స్ అదే చెప్తాను, పెద్దమ్మ గుడికి వెళ్ళి తాళి కట్టేసి, ఇంకా ఏదో కీడు జరిగిన చోట మేలు జరగాలి, మంచి జరగాలని పెద్దవాళ్ళు చెప్పారు. అంత అయిపోయింది. ఇంకా ఆ ఇల్లుని వదిలేసి ఇంకొక ఇల్లు ఒక 500 రూపాయలు, ఇది 400 అయితే ఒక 500 రూపాయలు ఇల్లు తీసుకొని బాగా కష్టపడాలి అని చెప్పి చేసుకుంటున్న టైంలో అప్పుడు అడిగాను అమ్మాయిని ఒక 1 వీక్ తర్వాత, అవును మీకు తల్లిదండ్రులు ఉంటారు కదా, మర్చిపోయాను అడగడం అని. మా నాన్నే అంటే నేను ఇప్పుడు సోలో కదా మేడం, నాకు ఆ థాట్ రాలేదు, చుట్టాలు ఉంటారు ఇదని ఉన్నారు అని. అమ్మాయి ఒక పెద్ద లిస్టు చెప్పింది. లిస్ట్ చెప్తే వాళ్ళ అక్కతో తను బాగా క్లోజు, వాళ్ళ అక్కకి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మా కూతురు చచ్చిపోయింది, మా కూతురు సంబంధం లేదు, చదువుకోమని పంపిస్తే ఇదేంటి అదేంటి అని పేరెంట్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి ఇంకా నీళ్ళు పోసేసుకున్నాము. లేదని చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎవరు లేరు, నీకు నాకు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వే నాకు అమ్మ, నేనే నీకు నాన్న, ఓకే అని అలా మెల్లిగా సినిమాలు చేసుకుంటుంటే తను ప్రెగ్నెంట్. అప్పుడు కూడా చెప్పాం, అప్పుడు కూడా రెస్పాండ్ లేదు. వాళ్ళ అక్క మాట్లాడుతుండేది. ఆ తర్వాత కరెక్ట్గా డెలివరీ, నేను పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాను. రాత్రి నేను వచ్చి చూస్తే అమ్మాయి ఏడుస్తుంది, ఏంటంటే నొప్పులు వస్తున్నాయని. అప్ప అని చెప్పి తనని తీసుకొని వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దర్గాలోనే తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమో వేడి నీళ్ళు కావాలని అడిగారు. వేడి నీళ్ళు కావాలంటే నేను ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని అది పట్టుకొని వస్తే చల్లగైపోయాయి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా చాలా చాలా అంటే ఆ టైంలో పడాల్సిన పెయిన్ అన్ని నేను కూడా మీరు కూడా ప్రసవ వేదన పడ్డారు. పడి వెళ్ళిన తర్వాత నా చెయ్యి ఇలా పట్టుకొని నువ్వు వెళ్తే నేను కన్నానంటే ఇట్లా చెయ్యి పట్టుకుని ఇట్లుంటే మా పెద్ద అబ్బాయి సుక్కుని కనింది. దాని తర్వాత అది ఇంటున్నా నాకు భయం అలా పట్టుకొని. అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఇంకా నాకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కూడా ఈ బ్లడ్ రిలేషన్స్ కావు, ఫస్ట్ బ్లడ్ రిలేషన్ అంతే కదా. మళ్ళీ నాకు మా నాన్న పుట్టేశాడు అని చెప్పి ఇలా పట్టుకొని అలా చూస్తూ తెల్లారి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది. ఇంకా ఇవన్నీ పోయినాయి, మనవన్నీ చూసుకుంటారు కానీ పోయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళే నా ఫ్యామిలీ, నన్ను కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. మా అత్తయ్య కానీ మామయ్య కానీ మా వదినలు కానీ లేకపోతే మా మరదలు కానీ మా మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది చాలా. అంటే నేను అదే చెప్పాను, నాకు ఆ సినిమా సీతారామం సినిమాలో క్లైమాక్స్లో సుమంత్ గారితో దుల్కర్ గారు మాట్లాడతారు, సార్ ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే మీరు వెళ్తారు సార్, నేనే ఉండిపోతాను, నేను అనాథను కాదు సార్, నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటారు. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎస్, ఇప్పుడు మనకేంటి బ్లడ్ రిలేషన్స్ ఇద్దరు, ఫ్యామిలీ ఇచ్చింది మా ఆవిడ, ఇంతకు మించి ఉంటుంది మేడం. అంటే ఇది సర్కిల్, అదే
భూమి గుండ్రంగా ఎందుకు ఉంది అని దానికి ఇప్పుడు నాకు అర్థమైంది. సో మీరు మీ బిడ్డని పట్టుకున్న సీన్ని మీరు సినిమాలో ఎక్కడో పొందుపరిచారు అన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది ట్రైలర్లో. అది అందరూ చూసారు లేదు నాకు తెలియదు, ఇంకా రిలీజ్ కాలేదు. నేనైతే సీక్రెట్ చూశాను కాబట్టి నాకు సడన్ గా కనెక్ట్ అయింది ధనరాజ్. ప్రతిదీ కూడా నేను ఎక్కడో చోట ఇన్స్పైర్ అయినవి, లేకపోతే నేను ఎక్కువ బాధపడినవి, ఎక్కువ ఆనందపడినవి పొందుపరిచి, ఎందుకంటే నేను అని చెప్పట్లేదు, ఇలా ప్రతి తండ్రి పడతాడు కదా, అప్పుడు ఈజీగా మోర్ కనెక్టివిటీ ఉంటుంది కదా. అదే ఎక్కడ కూడా ఈ రామం రాగం సినిమాలో మేడం కథని దాటి కామెడీ కానీ ఏదో ఒక సబ్ ప్లాట్ తీసుకొచ్చి పెట్టడం కానీ కాకుండా అలా వాళ్ళకి అర్థమయ్యేవంతంగా నీట్గా ఇది మన ఇంట్లో జరుగుతుందా, అమ్మో ఇది మన ఇంట్లో జరగకూడదు, ఈ రెండు విషయాల్ని తీసుకుని చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ధనరాజ్ ద హోల్, అంటే మీ స్టోరీ రామం రాఘవం టీజర్ అండ్ ప్లస్ మీరు చెప్తున్న స్టోరీ నేపథ్యం మీకు నిజంగా బోల్డ్ అంతా అసలు జీవితం చిన్న వయసులో చూస్తారు మీరు. అవును మేడం, ఇప్పుడు 41కి వచ్చాను నేను. ఈ 20,000 19 ఒక 20 జై సినిమాకి ఇప్పటికి ఒక 20 సంవత్సరాలు అయి ఉంటాయి. 21 సంవత్సరాలు అంటే యాక్చువల్లీ చాలామందికి ఏంటంటే నాకు కాలేజ్ లేదు, నాకు జాబ్లు, కాలేజ్ తర్వాత ఈ అవన్నీ ఏం లేవు మేడం. చాలా చూసి చిన్న వయసులోనే దేవుడు అనం కానీ పరిస్థితులు చాలా చూసాం మేడం. అంటే ఇది నీకు తెలీదా అనేది లేదు మేడం, అలా ఉన్నాయి. అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే మన గోళీల ఆటలు తెలుసు, సేమ్ టైం క్యారమ్ బోర్డు తెలుసు, బర్రెలెక్కి ఆడడం తెలుసు, చెరుగ్గల లాగడం తెలుసు, ప్రతి థింగు తెలుసు. మనం ఉన్నప్పుడే టెలిఫోన్లో పోయి సెల్ ఫోన్లు వచ్చి, మొబైటెల్స్ వచ్చి, కంప్యూటర్లు వచ్చి చాలా వచ్చినాయి. అన్నీ చూసుకుంటూ ఇది ఈ లైఫ్ మళ్ళీ మనం ఎవరికైనా చెప్పాలి అంటే ఇన్ ఫ్యూచర్ కూడా ఏం డాడీ బియ్యం అనేది వరిలో పండిస్తారా, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుద్దేమో అనుకున్నాం అన్న పరిస్థితి నుంచి మనం అన్ని చూసుకొని వచ్చాం. అన్ని చూసారు, కరెక్ట్ జనరేషన్లో ఉన్నారు మీరు. అదే మరి ఇంక ఈ జనరేషన్ ఎవరికి రాదు. తర్వాత వాళ్ళందరూ ఇంకా మారిపోయారు కదా. రాదు, అది ఒక చరిత్రలాగా పుస్తకాల్లో ఉంటుంది అంతే, అనుభవాల్లో ఉండదు. అది అన్నీ బాగుంది మేడం థింగ్. అంటే మళ్ళీ నేను కమ్బ్యాక్ అన్నాలో లేకపోతే ఏమన్నాలో కానీ రామం రాఘవం నాకు చాలా తృప్తినిచ్చింది మేడం. చాలామంది సినిమా చూశారు, నేను చాలామంది సినిమా చూపించిన తర్వాత ఎస్పెషల్లీ లేడీస్ అసలు దీనికి నువ్వు పితృదేవ భావాన్ని పెట్టేయాల్సింది, నేను మాతృదేవ అప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నాను అంటే మోర్ కనెక్టివిటీ ఉంటుంది మనకి, చాలా పెయినీగా ఉంటుంది సినిమా. చాలా సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. అలానే మీకేంటంటే మెలో డ్రామా పెట్టేసి డ్రమటైజెస్ చేసేసి అలా ఏం లేదు మనకి సినిమాలో. మీకు టీజర్లో చూస్తే ఏంటంటే వాడి గురించే మీరు ఆలోచిస్తున్నారంటే నాకు ఇంకొక ఆలోచన ఏముంది చెప్పు, నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు అతనే కదా తెచ్చుకోవాలి అంటే ఇంకా అంతకు మించింది అదే. అందరికీ ఇంటి పేరు మాత్రమే నానిస్తాడు, దాన్ని నిలబెట్టి కాపాడుకొని మంచి పేరు నువ్వే తెచ్చుకోవాలి. ఇంకొకటి ఉంటుంది మేడం, అదేంటంటే ఆయన ఒక చెట్టుని చూసి అంటాడు, భూమి మంచిదే, విత్తనం మంచిదే, చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. భూమి అమ్మ, విత్తనం నాన్న, ఆ చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. రెండు మంచిదైనప్పుడు అంటే దాని అది పెరిగే దాంట్లోనే చాలా గాలులు వానలు చాలా థింగ్స్ తీసుకొని పెరిగి ఉంటుంది, అది లేకపోతే అది అలా పెరగదు. అవును, ఇలా చాలా మంచి మాటలు ఉంటాయి, ఎక్కడికక్కడ ఆలోచింపచేసే పాయింట్స్ ఉన్నాయి. అయితే ఉంటాయి మేడం, ఉంటాయి. ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు? ప్రమోదిని గారు, ఆఫ్ కోర్స్ ప్రమోదిని గారు, 30 Years పృథ్వీ గారు, చిత్రం సీన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య, హరీష్ ఉత్తమ్ గారు, ప్రతి క్యారెక్టర్ ఏదైనా మన ఇంటూరి వాసు గారు, అందరూ ఆల్మోస్ట్ సుపరిచిత క్యారెక్టర్స్. మీరు తెలిసి చాలా ఆలోచితంగా కాస్టింగ్ చేశారు అయితే. అవును మేడం, అవును మేడం. అంటే చెప్పే వాళ్ళకి మాత్రం ఏ ఇమేజ్ ఉండకూడదని నేను అనుకున్నాను మేడం. వాళ్ళు అన్ని క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే ఇందులో నేను రెగ్యులర్గా ఏం చేయించాను. కమెడియన్ అంటే సత్య ఉండగానే సైడ్ కిక్ లాంటి ఒక క్యారెక్టరు ఓ 4 పంచులు వేసేసి సినిమాలో మీరు చెప్తే చాలామందికి ఇది అవునా అనుకుంటారు, కానీ వెళ్తున్న సిచ్యువేషన్లో ఏదైనా వస్తే మాటలు మీరు నవ్వాలి తప్ప కామెడీ కోసమో డ్యాన్సుల కోసమో ఫైట్ల కోసమో ఏది ఉండదండి. ఒక జర్నీ, ఒక రాఘవ అనే ఒక కుర్రోడు, వాళ్ళ నాన్న రాఘవ ఏం చేస్తుంటాడు, వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడినప్పుడు నాన్న ఎంత బాగా కొడుకు గురించి ఆలోచిస్తే కొడుకు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు. అలానే కొడుకు ఆలోచించే విధానం తప్పు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కానప్పుడు ఈ ప్రపంచంలో ఏం చెప్పినా వాడు వినడు అంతే. అలాంటప్పుడు వీళ్ళిద్దరు కలుసుకుంటే బాగుంటుంది. ఆ తండ్రి అపురూపంగా ఆ రోజు పుట్టింది నా కొడుకు మాత్రమే కాదు, తండ్రిగా నేను కూడా.
అని అని చెప్పడం చాలా పెద్ద డైలాగ్ అది. ఇప్పుడు మళ్ళీ ఆ కొడుకును అతను పట్టుకోవడం కోసం ఎంత తాపత్రయపడి ఎలా చేసుకున్నాడు అనే ఒక మ్యాటర్లో వెళ్ళి ఫైనల్గా ఏంటంటే ఒక తండ్రి మాట విని అడవులకి వెళ్ళిన కొడుకు కథ రామాయణం మేడం. ఇక్కడ ఒక కొడుకు మాట విని ఇంకా చాలా దూరం వెళ్ళిన తండ్రి కథ రామం రాఘవం. బ్యూటిఫుల్. రామం రాఘవం ఒకటే అని ఎండ్ చేశారు మీ ట్రైలర్ని కూడా. అవును మేడం, అది అవును మేడం. చాలా లవ్లీగా ఉంది ధనరాజ్. అయితే మీ చిన్న కోరిక ఏంటంటే మనం మళ్ళీ కలవాలి సినిమా రిలీజ్కి ముందే, కలిసి మీ 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 టీంతో ఈ సినిమాలో నటించిన ప్రధాన భూమికలో ఉండే ఎవరైనా సరే తప్పకుండా మేము పలకరిస్తాం, వాళ్ళని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటాం రామం రాఘవం సినిమాకి సంబంధించి. బట్ మీ స్టోరీ విని వెరీ వెరీ ఇన్స్పైర్డ్. అండ్ ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇంకా బోల్డ్ మలుపులు తిరిగి మీరే ఊహించినంత సక్సెస్ మీకు రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. అంటే మీ 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 షోలో నేను ఒకటి అప్పీల్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే, మీరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసి బాగోలేదు అని చెప్పే హక్కు మీకు ఎప్పుడు ఉంటుందంటే మీరు టికెట్ పెట్టి డబ్బులు కొన్నప్పుడు. అవును, కరెక్టే. అదే పక్కన వాళ్ళు ఎవరో సినిమా చూసి బాగాలేదని వాళ్ళ అభిప్రాయం చెప్తే అవునా బాగాలేదు కదా అని చెప్పి వెళ్ళకపోవడం అనేది మీరు ఇంకోళ్ళ మీద డిఫెండ్ అయినట్టు. కరెక్టే. అవును. మీ హక్కు ఎప్పుడు మీరు వినియోగించుకుంటారంటే మీరు తిట్టాలన్నా ఏది చేయాలన్నా మీ డబ్బులతో మీరు సినిమా కొనుక్కొని చూసినప్పుడు. ఎందుకంటే అతనికి నచ్చిన కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీలో ఉంటాం కాబట్టి. ముందు ధనరాజ్ అనేవాడు 2 years నుంచి ఏమీ చేయకుండా ఈ స్క్రిప్ట్ని నమ్ముకొని సముద్రకని గారని ఒక మహానటుని పెట్టుకొని అతన్ని కూడా ఒప్పించి, నాటే ఈజీ ఏదో సముద్రకని గారికి డబ్బులు ఇస్తే ఒప్పేసుకోరు ఆయన, ఒక మంచి సినిమాని వీళ్ళు తీసి మాకు చూపిద్దాం అన్న కోసం తీశారు కదా. సరే ఏదో నేను ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాను, ఆ 2 గంటలు ఒక ఎక్స్పీరియన్స్ని మందేమి రేట్లు పెంచేసేసి పెట్టేసే సినిమా కాదు. ఆ 150 రూపాయలు అందుబాటులో ఉన్న రేట్లో ఒకసారి చూద్దామని జనాలు అందరూ వస్తే, నేను చెప్తున్నాను మేడం, ఇది బిగ్ ఛాలెంజ్ అంటారో లేకపోతే మీ షోలో నేను చెప్తున్నాను, మీరు కనుక ఎవరైనా ఈ సినిమా చూసి బాగోలేదు అంటే నేను ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయను మేడం. ఎందుకంటే తప్పు నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఒక 20-30 షోలు వేసి పెద్ద వాళ్ళందరూ చూపించిన తర్వాత చెప్తున్న మాట ఇది. అవును. ఇలాంటి పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాక ప్రభాకర్ గారు లాంటి నిర్మాతలు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి చాలామందికి భోజనాలు పెట్టాలన్నా, శివప్రసాద్ యానాల్ గారు లాంటి వాళ్ళు మంచి కథలు రాయాలన్నా, నాలాంటి వాడు మిగతా వాళ్ళని ర్యాక్ చేయాలన్నా ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళు ఈ సినిమా చూడాలి. ఎంతమందికి ఉపాధి వస్తుందో, ఎంత మంచి సినిమాలు వస్తాయో. మరి ఇలాంటి సినిమాలు 4-5 చేసిన తర్వాత మనం కూడా అమ్మో ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలే వాళ్ళు కంటెంట్ ఉన్న సినిమాలు చూసి ఇచ్చేస్తున్నారు. అవును. కానీ మోర్ దెన్ మనం ఈ సినిమా థియేటర్లో ఆడలేదా, ఓటీటీలో బాగుందే, అదో ఆ రోజు నువ్వు చూస్తుంటే ఈ గతి ఈ సినిమాకి పట్టేది కాదు. వాళ్ళు మార్పు కోసం చెప్తున్నాను మేడం. వాళ్ళు ఎప్పుడు రైట్గానే ఆలోచిస్తారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూస్తే చాలామందికి స్ట్రెంత్ అవుతుందని చెప్తున్నారు. తప్పకుండా చూస్తారు మీరు, అందుకు చూసేలాగా మనం చేద్దాం. చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ ధనరాజ్. థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ, నైస్ ఇంటర్వ్యూ. ఎస్.